సిలువలో క్రీస్తు చూపిన ప్రేమ విలువలేని బ్రతుకులను మార్చెను. మన కోసమే రక్తమంత కార్చెను. మనకు బదులు తానే మరణముందెను. పరమపురికి ఏకైక మార్గమాయెను. మృత్యుంజయుడు సజీవుడు యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. సిలువలో క్రీస్తు చూపిన ప్రేమ విలువలేని బ్రతుకులను మార్చెను. మన కోసమే రక్తమంత కార్చెను. సమాధిలో నుండి తిరిగి లేచెను. పరమపురికి ఏకైక మార్గమాయెను. మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలండి. సత్యమార్గం ద్వారా దేవుని వాక్యం వింటున్న మీ అందరికి కూడా పేరు పేరున వందనాలను నేను తెలియపరుస్తున్నాను. జగత్ పునాది వేయబడక మునిపే ప్రేమ చేత యేసుక్రీస్తులో దేవాది దేవుడు మనల్ని ఎన్నుకునే విధానాన్ని పట్ల దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను. అందుకని మనం గమనించినట్లయితే దేవుడు మరి జగత్ పునాది వేయబడక మునిపే ప్రేమ చేత యేసుక్రీస్తులో ఏర్పాటు చేసుకున్నటువంటి విషయాన్ని మనం మర్చిపోవడానికి, క్రైస్తవులంటే మనం మర్చిపోవడానికి వీల్లేదన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. మనం గమనించినట్లయితే క్రీస్తు సంఘం అంటే ఏమిటి అన్నటువంటి సబ్జెక్ట్ అండి. ప్రతి ఒక్కరు కూడా మరి మనస్ఫూర్తిగా వినవలసిన అవసరం ఉంది. క్రీస్తు సంఘం అంటే ఏంటి అన్నటువంటి సబ్జెక్ట్ అండి. మరి మనం గమనించినట్లయితే గలతీయులకు రాసిన పత్రిక 3:27 మనం గమనించినట్లయితే క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనమందరం కూడా క్రీస్తుని ధరించుకుని ఉన్నాం అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం. క్రీస్తుని ధరించుకోవడం అంటే గుణగణాలు ఉండాలి. ఇష్టానుసారంగా ఉండడానికి వీల్లేదు. బాప్తిసం తీసుకోగానే నేను క్రీస్తుని ధరించేసుకున్నాను అనుకోనకు వీల్లేదు. నువ్వు జీవించే విధానాన్ని నువ్వు జ్ఞాపం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ విషయాన్ని మనం జ్ఞాపం చేసుకోవాలి. క్రీస్తు యేసులోని బాప్తిసం పొందినామంటే ఆయన రాజ్యంలో, ఆయన చట్టంలో, ఆయన సంఘంలో మనం ఉన్నామన్నటువంటి విషయాన్ని మర్చిపోవడానికి వీల్లేదు. ఈ దినాల్లో క్రీస్తు సంఘం అంటేనే కొంతమందికి తెలియట్లేదు. క్రీస్తు సంఘం అంటే ఏంటి బ్రదర్, అంటే ఏంటి అన్నట్లుగా క్రీస్తు సంఘంలో ఉన్నవాళ్ళే ప్రచురిస్తూ ఉన్నారు. అంటే క్రీస్తు సంఘం ఒక ఆలోచన విధానం తెలియట్లేదు. బాప్తిసం తీసుకుంటున్నారు కానీ అంటే క్రీస్తు యొక్క మెట్టు ఏ విధంగా ఉంటుంది అన్నటువంటి విషయాన్ని గమనించలేకపోయారు. మరి ఈ దినాల్లో మనం గమనించినట్లయితే అందుకే ఈ సబ్జెక్టు మాట్లాడవలసిన అవసరం ఉంది. ప్రస్తుతం లోకంలో భక్తి ఉంటే సోరనుకునేవారు కొంతమంది, ఏ బైబిల్ అయితే ఏముందనేవారు కొంతమంది, బైబిల్ అంతా ఒకటే కాదండి, సంఘంతో పని ఏముందండి అనేవారు కొంతమంది. రకరకాలుగా ఉన్నటువంటి వారి విషయంలో ప్రభువు క్రీస్తు వారు మాట్లాడుతున్నారు. ఏమనంటే అపోస్తల కార్యములలో మనం గమనించినట్లయితే మరి ఆయన మాట్లాడే విధానాన్ని మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. మన ప్రతి ఒక్కరం కూడా మనం గమనించాలి ఆయన ఏ విధంగా చెప్తున్నాడు అన్నటువంటి విషయాన్ని మనం గమనించినట్లయితే మరి దేవాది దేవుడు యొక్క ఆలోచన ఏ విధంగా ఉన్నదన్నటువంటి విషయాన్ని మనం ప్రతి ఒక్కరం కూడా గమనించాలి. ఎందుకంటే 20:28 గమనించినట్లయితే దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘము కాయుటకు పరిశుద్ధాత్మను మిమ్మను దేని యందు అధ్యక్షుడిగా ఉంచినో ఆ యావత్ మందను గూర్చియు మీ మట్టుకు మిమ్మల్ని గూర్చియు జాగ్రత్తగా ఉండుడి అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం. అంటే దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్నటువంటి సంఘము అన్నటువంటి విషయాన్ని మనం మర్చిపోవడానికి వీళ్ళు స్వరక్తం ఇచ్చి కొన్నాడైనా ప్రతి ఒక్కరిని కూడా మనందరినీ కొన్నాడు అన్నటువంటి విషయాన్ని మనం మర్చిపోవడానికి వీల్లేదు. అందుకని ఆయన ఏమనుకున్నాడంటే జగత్ పునాది వేయబడక మునిపే ప్రేమ చేత యేసుక్రీస్తులో ఆయన ఏర్పాటు చేసుకున్న విధానాన్ని మన ఎఫెసీ పత్రికలో మనం గమనిస్తూ ఉంటాం. ఆ విషయాన్ని కూడా మనం గమనిద్దామండి. ఎఫెసీ పత్రికలోనికి మనం వెళ్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:4-6 కలిపి ఉంటాయండి. ఎట్లనగా తన ప్రియునందు తనకు ఉచితంగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమ కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనల్ని ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనం తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని జగత్ పునాది వేయబడక మునిపే ప్రేమ చేత యేసుక్రీస్తులో
ఏర్పాటు చేసుకున్నాడు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఎప్పుడండి? ఈ సృష్టించక మునిపే, జగత్ పునాది వేయబడక మునిపి అన్న మాట చదువుకోవడానికి ఈజీగా ఉంటుంది, కానీ దేవుడు ఎంత కష్టపడ్డాడు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. ప్రేమ చేత యేసుక్రీస్తులో నిన్ను నన్ను మన అందరిని ఏర్పాటు చేసుకుంటున్నాడంటే ఎంత గొప్ప దేవుడు అండి మన దేవుడు. మనం ఏమిచ్చి ఆయన రుణం తీర్చుకోగలం? మనకు ఊపిరిని సమస్తాన్ని ఇస్తున్నాడు దేవుడు. మనమేమనుకుంటున్నామంటే అంతా నా వల్లనే, నా బలం వల్లనే, నా యొక్క ధనం వల్లనే, నా యొక్క సంపద వల్లనే, నా యొక్క ఆలోచన వల్లనే అని అనుకుంటూ ఉన్నారు. కానీ దేవుడు సమస్తము ఇచ్చి నీకు చూస్తున్నాడు అన్నటువంటి విషయాన్ని మర్చిపోవడానికి వీల్లేదు. ఎందుకంటే ఆయన ఎందుకు భయభక్తులు గలవారి కోరిక ఆయన నెరవేరుస్తాడు అన్నటువంటి విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 22-23, మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తం పైన ఆయన సంఘమునకు శిరస్సుగా నియమించును. సంఘానికి శిరస్సు ఎవరండి? ప్రభుని క్రీస్తు వారు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఎలాగంటే మరియు సమస్తమునకు ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తము పైన ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించును. 23లో మనం చదువుకున్నట్లయితే ఆ సంఘము ఆయన శరీరము, సమస్తము పూర్తిగా నింపుచున్న వాని సంపూర్ణత ఉన్నది అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం. ఆ సంఘము ఆయన శరీరము అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. అంటే సంఘాన్ని దేశిస్తే ఆయన శరీరాన్ని దేశించినట్లయితే, ఆ సంఘంలో నువ్వు కరెక్ట్గా లేనట్లయితే ఆయన శరీరాన్ని విషయంలో నువ్వు కరెక్ట్గా లేనట్లే. ఈ విషయాన్ని మనం గమనించాలి. మరి క్రీస్తు సంఘం అంటే ప్రస్తుతం ఉన్న లోకంలో భక్తి ఉంటే చాలు, విశ్వాసం ఉంటే చాలు, బ్రతికితే చాలు, ఏ సంఘం అయితే ఉంది, పేర్లేముంది అనుకోనాకు వీల్లేదు. తన స్వరక్తం ఇచ్చి సంపాదించాడు ప్రభుని క్రీస్తు వారు అన్నటువంటి విషయాన్ని మర్చిపోవడానికి వీల్లేదు. మన ఇష్టం వచ్చిన సంఘం పేర్లు పెట్టుకోవడానికి వీల్లేదన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. బైబిల్ మాట్లాడినప్పుడు మనం మాట్లాడాలి, బైబిల్ సైలెంట్గా ఉన్నప్పుడు సైలెంట్గా ఉండాలి. వాక్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఆ విధంగా జీవించవలసిన బద్ధులమై ఉన్నామన్నటువంటి విషయాన్ని మనం మర్చిపోవడానికి వీల్లేదు. అదేవిధంగా మనం గమనించినట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8-11 వరకు మనం చదువుకుందాం. దేవుడు మన ప్రభువు అయిన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పం చొప్పున పరలోకంలో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధములైన జ్ఞానమును ఇప్పుడు తెలియబడవలనని ఉద్దేశించి శోధింపసాక్యం కానీ క్రీస్తు ఐశ్వర్యమును అన్యజనుల్లో ప్రకటించుటకును సమస్తమును సృజించిన దేవుని యందు పూర్వకాలం నుండి మరుగై ఉన్న ఆ మర్మమును గూర్చి ఏర్పాటు ఎట్టుదో అందరికీ తేటపరచుటకు పరిశుద్ధులందరిలో అత్యల్పుడైన నాకు ఈ కృప అనుగ్రహించును అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. అపోస్తలుడైన పౌలు గారి మాటని మరి ఎఫెసీ సంఘంతో మాట్లాడుతున్నాడు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. సంఘం ద్వారా అన్నటువంటి విషయాన్ని సహోదరులు జార్జి గారు, అదేవిధంగా సహోదరులు జాషో గూటం గారు, అదేవిధంగా గూటం పౌలు గారు నొక్కి నొక్కి మాట్లాడేవారండి. పెద్దలు సహోదరులు ఏంటంటే వాళ్ళొక సందర్భం మాట్లాడారంటే మళ్ళీ వెనక తిరిగి చూడడానికి వీల్లేదు. అంత ఖచ్చితంగా మాట్లాడు. సంఘం ద్వారాగా, సంఘం అంటే ఇది, కొత్త నిబంధన పట్టుకుని వారు ఉండేవారు. కొత్త నిబంధనల నుంచే వాక్యాలు బోధించేవారు. మరి ఈ దినంలో గమనించినట్లయితే ఎక్కువ శాతము క్రీస్తు సంఘంలో ఉన్న సభ్యులు పాత నిబంధన ఎక్కువగా మాట్లాడుతూ ఉన్నారు. మనం కొత్త నిబంధన చట్టం కింద ఉన్నాం. పాత నిబంధన మాత్రం మనం ఎలా తీసుకోవాలండి? ఎగ్జాంపుల్ కింద అనుసరించడానికి వీల్లేదు. కొంతమంది అనుసరిస్తున్నారేమో. ఆ విధంగా ఉన్నట్లయితే ఉండడానికి వీళ్ళ ధర్మశాస్త్రం దేనికి సంపూర్ణ సిద్ధి కలగజేయలేదు. ముందు ఇవ్వబడిన ఆజ్ఞ బలహీనమైనది అని వ్రాయబడినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. క్రీస్తు సంఘం అంటే తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘము. ఎంతో ప్రయాసపడ్డారు ప్రభువారు. కలవరి శిలువలో రక్తం దారుల కింద వెళ్ళిపోయింది. ప్రతి బొట్టు కూడా లెక్క చెప్పవలసిన అవసరం ఉంది. మరి దాంట్లోని బాప్తిసం పొందిన మనం ఏం కష్టపడుతున్నామండి? ఎంత కష్టపడిపోతున్నాం? సమయానికి వెళ్ళాం ఆయన ఆత్మతో సత్యంతో ఆరాధించడానికి. ఏదో సాకు చెప్తూ ఉంటాం. సమస్తాన్ని ఇచ్చి దేవుడు ఊపిరిని సమస్తాన్ని ఆయన ఇస్తూ ఉన్నాడు. అటువంటిప్పుడు మనం ఏ విధంగా జీవించాలి?
మన జీవిత విధానం ఏ విధంగా ఉండాలని మనం ప్రతి ఒక్కరు కూడా ప్రశ్న వేసుకోవాల్సిన అవసరం ఉంది. క్రీస్తు సంఘం అంటే మామూలు విషయం కాదు, అనేకులు బోధినట్లుగా కాదు. ప్రభువారే తెలియపరిచారు, మరియు పేతురు ఈ బండ మీద నా సంఘం కట్టుదు అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. పేతురు గారితో ప్రభువారు మాట్లాడినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. మరి ఈ దినాల్లో గమనించినట్లయితే అందరూ కూడా ఏ విధంగా అనుకుంటున్నారంటే ఏదో క్రీస్తు సంఘము అందరిలాగే అనుకునేవారు కొంతమంది, క్రీస్తు సంఘంలో వాయిద్యాలు ఉండమనేవారు కొంతమంది, క్రీస్తు సంఘంలో తప్పులు కొట్టరని కొంతమంది. ఈ దినాల్లో గమనించినట్లయితే అపోస్తుల బోధకు భిన్నంగా బోధిస్తున్నారండి అందరూ. కొంతమంది ఏమో యేసుక్రీస్తుని ఆరాధించాలంటున్నారు, కొంతమంది ఏమో మరి పరిశుద్ధాత్మని ఆరాధించాలంటున్నారు, కొంతమందినేమో ముగ్గురిని కలిపి ఆరాధించాలంటున్నారు. అంటే ఆరాధన విధానంలో కూడా చర్చ్ ఆఫ్ క్రైస్ట్లో కూడా తేడాలు వచ్చేసాయన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. గమనించినట్లయితే డిజిటల్ బోర్డులు పెడతారు చర్చ్ ఆఫ్ క్రైస్ట్. మరి నేను చిన్నతనం నుంచి మొట్టమొదటగా క్రీస్తులోని బాప్తిసం పొందాను. సహోదరులు జార్జి గారి ద్వారాగా అనేకమైన వాక్యాలు నేను విన్నాను. ప్రియులు చనిపోయారు, మా మామయ్య గారు. అదేవిధంగా పాల్కూటం గారు నాకు బాప్తిసం ఇచ్చారు. మరి వాళ్ళు వేసినటువంటి మాటలు పునాది మీద వేసినటువంటి మరి మాటలు ఎలాంటివి అంటే కొత్త నిబంధన నుంచి అనేకమైన వచనాలు నాకు చూపించడం జరిగిందండి. మరి జార్జి గారితో నేను మాట్లాడినప్పుడు మరి నైట్ 2-3 అయిపోయేది. క్రీస్తు సంఘం అంటేనే కరెక్టా, వేరేది కాదా, బైబిల్ అంటే అందరూ బైబిలే చెప్తున్నారు కదా అని నేను కూడా మాట్లాడిన రోజులు ఉన్నాయి. కానీ తెలుసుకున్నాను నేను. తెలుసుకున్నప్పుడు మనం క్రీస్తు సంఘం ఏంటన్నప్పుడు తెలుసుకున్నప్పుడు ఆయన వాక్యానుసారంగా జీవించాలి. ఆ మర్మం తెలియనట్లయితే నువ్వు క్రీస్తు సంఘంలో ఉన్నట్టే లేకపోయినా ఒకటే అని దేవుని వాక్యం సెలవిస్తుందన్నటువంటి విషయాన్ని మనం మర్చిపోవడానికి వీల్లేదు. మరి అటువంటి పెద్దలు వాక్యాన్ని అలా బోధించారు. మరాల్లో ఏ వాక్యం చెప్పినప్పుడు కూడా మరి అట్లా కనపడినట్లుగా ఉండేది వాళ్ళకు అనుభవం. మేము చిన్న వయసు, ఆ చిన్న వయసులో కూడా మేము వింటున్నప్పుడు అంత ఆలోచన మాకు ఉండేది కాదండి. ఇప్పుడు ఇప్పుడు అడిగిదామంటే సహోదరులు జార్జి గారు చనిపోయారు, పాల్గొట్టం గారు కూడా చనిపోయారు. కానీ సహోదరులు జాసు గోటం గారు ఉన్నారు. పాపం ఆయన కూడా ఎంతో ప్రయాసపడి రిక్షా మీద వచ్చి మరి అనేకమైనటువంటి బైబిల్ క్లాసులు చెప్తుండేవారు. చిన్నతనంలో నేను కూడా అటెండ్ అవుతుండేవాడిని. మరి అప్పుడు బాగా చిన్న వయసునది, ఎందుకంటే అనుభవనీయులు. మరి రేడియోలో ప్రసంగం చేసేవారు. మరి ఇప్పటికీ మనం గమనించినట్లయితే సహోదరులు పాడుతున్న పాటల విషయం అయితేనేమి, వాక్యం విషయంలో అయితేనేమి అనేక మంది మరి క్రీస్తు సంఘంలో రావడానికి ఆస్కారం కలిగిందండి. ఎందుకంటే ఈ దినాల్లో ఎంతోమంది వచ్చారు. అప్పుడు ఉన్నటువంటి బేసిక్ డిఫరెన్స్ అండి. ఈ విషయాన్ని మనం గమనించాలి. పెద్దలు వారికి నా హృదయపూర్వకమైన వందనాలు నేను తెలియపరుస్తూ ఉన్నాను. వాళ్ళకున్నటువంటి అనుభవం పట్ల, వాళ్ళు మాట్లాడే విధానం కానీ సమస్తం సహోదరులు మరి ఎంతో మాదిరి కలిగి ఎంతో ప్రయాసపడి మరి తినకో వర్షాన్ని తడిసి ఎండకి ఎండి మరి దేవుని పని చేసినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. మరి అటువంటిప్పుడు మనమే విధంగా ఉండాలి. ఇప్పుడు జరగబోయి మరి విషయాలు గమనించినట్లయితే క్రీస్తు సంఘంలో అనేక రకాలు వచ్చేసారు, రకరకాలుగా బోధిస్తూ ఉన్నారు. మరి వాక్యం ఏం చెప్తుందో వాక్యానుసారంగా ఉండవలసిన అవసరం ఉంది. ఆ విధంగా జీవిస్తున్నామా లేదన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఆ విధంగా జీవించవలసిన అవసరం ఉందన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. సంఘం అనగానే లోకములో ఉన్న సంఘములలాగా కాదు కాబట్టి దేవుని వాక్య ప్రకారం పిలువబడిన వారు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. సంఘం అనగా పిలువబడిన వారు. ఈ విషయాన్ని మనం మర్చిపోవడానికి వీల్లేదు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20-21 మనం చదువుకుందామండి. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగువాటి కంటేను ఊహించేవాటి కంటేను అత్యధికంగా చేయు శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలంగా సంఘములలో తరతరములు సదాకాలము మహిమ కలుగును గాక ఆమేన్ అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. మరి ప్రభువైన క్రీస్తు వారు తన స్వరక్తం ఇచ్చి సంపాదించినటువంటి సంఘం విషయంలో మనం గమనించినట్లయితే ఎంతో కష్టపడ్డాడు ఆయన. స్వరక్తం మరి ఆయన రక్తం అంతా కారిపోయిన తర్వాత నీరు కారిందన్నట్టుగా మనం వింటూ ఉన్నాం. ఎందుకంటే దేవాది దేవుడి యొక్క ఆలోచన
ఏ విధంగా ఉన్నదన్నటువంటి విషయాన్ని మనం మర్చిపోవడానికి వీల్లేదన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. మన జీవించే విధానం కూడా ఏ విధంగా ఉన్నది అన్నటువంటి విషయాన్ని మనం మర్చిపోవడానికి వీల్లేదు. ఆ విధంగా జీవిస్తున్నామా లేదా అన్నటువంటి విషయాన్ని మనం ప్రతి ఒక్కరం కూడా గమనించాలి. ఎందుకంటే మరియుని పేతురు ఈ బండ మీద నా సంఘాన్ని కడతావని పేతురు గారితో ప్రభుని క్రీస్తు వారు మాట్లాడుతున్నట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. ఎందుకంటే దేవాది దేవుని యొక్క ఆలోచన ఆ విధంగా ఉన్నదన్నటువంటి విషయాన్ని మనం మర్చిపోవడానికి వీల్లేదు. మనం జీవించే విధానాన్ని మనం మర్చిపోవడానికి వీల్లేదు. తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘంలో మనం జీవించవలసిన అవసరం ఉంది. అప్పుడే మనకు నిత్యజీవం వస్తుంది. ఆయన చిత్తాంతరంగా జీవించినట్లయితేనే బాప్తిసం తీసుకోగానే క్రీస్తు సంఘ సభ్యులు అయిపోగానే నిత్యజీవం రాదన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఆయన ఎంతో శ్రమ పడ్డాడు. ఆ శ్రమ విషయంలో మన ఆలోచన కలిగి ఉండవలసిన అవసరం ఉంది. మరి ఆ విధంగా జీవిస్తున్నామా లేదా మనం గమనించినట్లయితే మరి మత్తయి వార్త 16:18 మనం చదువుకుందామండి. మరియును పేతురువు ఈ బండ మీద నా సంఘమును కట్టుదువు, పాతాళంలో ఒక ద్వారములు దాని ఎదుట నిలవనేరవు నేను నీతో చెప్తున్నాను. 19 పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చేదను. నువ్వు భూలోకమందు దేన్ని బంధిద్దువో అది పరలోకమందు నువ్వు బంధింపబడును, భూలోకమందు దేన్ని విప్పిదువో అది పరలోకమందు ఇప్పబడిన అతనితో చెప్పును అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం. పేతురు గారితో ప్రభుని క్రీస్తు వారు ముఖాముఖిగా మాట్లాడుతున్నటువంటి మాటలండి ఇవి. మరియు నువ్వు పేతురు ఈ బండ మీద నా సంఘానికి అడుగు పేతురు, నువ్వు నీకు ఈ అవకాశాన్ని నేను ఇస్తున్నాను అన్నట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. ఆ సంఘం మీద మనం కట్టబడి ఉన్నాం. ఈ విషయాన్ని మనం మర్చిపోవడానికి వీల్లేదు. అపోస్తులు వేసిన పునాది మీద మనం కట్టబడి ఉన్నాం అన్నటువంటి విషయాన్ని మనం మర్చిపోవడానికి వీల్లేదండి. ఆ విధంగా మనం జీవించవలసిన బద్దులమై ఉన్నాము అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. అపోస్తులు వేసిన పునాది మీద మనం కట్టబడి ఉన్నామంటే మన ఆలోచన విధానం ఏ విధంగా ఉన్నదన్నటువంటి విషయాన్ని మనం ప్రతి ఒక్కరం కూడా గమనించాలి. మన ఆలోచన విధానం ఏ విధంగా ఉన్నది, ఆయన చిత్తానుసారంగా జీవిస్తున్నామా లేదా అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. ప్రభువారే విషయంలో మనం గమనించినట్లయితే క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అంటండి ఆయన. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:20 27 కూడా మనం చదువుకుందాం. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తులను ప్రవర్తనలు వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. అంటే అపోస్తులు ప్రవర్తనలు వేసిన పునాది మీద మనం కట్టబడి ఉన్నాం. ఎలా ఉంటుందంటే అప్పుడు కట్టడం ఎంత గట్టిగా ఉంటుంది. ప్రవర్తన విషయంలో మాట్లాడుతున్నాడు ఆయన, తర్వాత అపోస్తుల విషయంలో మాట్లాడుతున్నాడు ఆయన. ఈ దినాల్లో అపోస్తుల బోధ మరుగైపోతుందండి. అపోస్తుల బోధ అర్థం కావట్లేదు ఈ నేటి క్రైస్తవులకి. క్రీస్తు సంఘంలో ఉన్న వాళ్ళకి అసలు అర్థం కావట్లేదు. ఒక సహోదరుడు ఏమంటాడంటే, ఎవరి గురించి వచ్చాడండి ఆయన భూమి మీదకి, శిలువ మరణం పొందాడు, మరి ఆయన్నే కాదండి ఆరాధించాలి అంటే నీ ఆలోచన విధానం ఏ విధంగా ఉంది? నువ్వేమి నేర్చుకున్నావు? క్రీస్తు సంఘంలో బాప్తిసం తీసుకుని ఒక బోధన కింద ఉంటున్నావంటే నీ ఆలోచన ఏ విధంగా ఉంది? అంటే ఆయన ఈ లోకంలోకి వస్తే ఆయన్ని ఆరాధించాలా? యోహాను సువార్తలో మనం గమనించినట్లయితే యోహాను సువార్తలోకి వెళ్దామంటే 4:23 అయితే యథార్థంగా ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతో తండ్రిని ఆరాధించే కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడు వచ్చి ఉన్నది. తాను ఆరాధించేవారు అట్టివారే కావాలని తండ్రి కోరుచున్నాడు. అంటే ఇక్కడ ఎలా పెడతారంటే యేసుక్రీస్తు దేవుడే కదా. యేసుక్రీస్తు దేవుడైనప్పుడు మరి యేసుక్రీస్తుని ఆరాధించవచ్చు కదా. ఇక్కడ ఎవరు కోరుతున్నారు? తండ్రి కోరుచున్నాడు. 4:23 మనం గమనించినట్లయితే మరొకసారి మనం చదువుకుందాం. అయితే యథార్థంగా ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ తండ్రిని ఆరాధించే కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడునూ వచ్చి ఉన్నది. తాను ఆరాధించేవారు అట్టివారే కావాలని ఎవరు కోరుకుంటున్నారు? తండ్రి కోరుకుంటున్నాడు. అంటే ఇక్కడ కుమారుని పెట్టేస్తున్నారు. ఇక్కడ ఎంత భయంకరమైన పరిస్థితులు కూడా క్రైస్తవులు వెళ్తున్నారన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఆ విధంగా ఉండకూడదు నాకు వీల్లేదు. అపోస్తుల బోధలో ఉండాలి. అపోస్తుల బోధ అంటే ఎలాగుందంటే మరి ప్రతి ఒక్కరికి కూడా మేము అపోస్తుల బోధలోనే ఉంటున్నాం కదా, బ్రహ్మపరెడ్డి బ్రతుకుతున్నారు. అపోస్తుల బోధ ఎందును, సహవాసం ఎందును, రొట్టె విరుచుడు ఎందును ఎడదాకుండా అంటున్నప్పుడు దాంట్లో అక్కడ దాకా బాగానే ఉంటున్నారు. సరిగ్గా ఆరాధించే విధానం నడుస్తున్నప్పుడు కుమారుని ఆరాధించాలని చెప్తున్నారు. ఎంత భయంకరమైన పరిస్థితి అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. మళ్ళీ మనం ఏమంటామంటే డినామినేషన్ వాళ్ళ గురించి మనం మాట్లాడతాం. వాళ్ళ సంఘమే కరెక్ట్ కాదంటాం, వాళ్ళ సత్యంలో లేరంటాం.
ఇలా మాట్లాడినట్లయితే మనం ఎవరైతే ప్రభుని క్రీస్తు వారిని ఆరాధించాలంటారో వాళ్ళకి నిత్యజీవం ఉండదన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఆ విధంగా ఉండడానికి వీలు లేదు. జగత్ పునాది వేయబడక మునిపే ప్రేమ చేత యేసుక్రీస్తులో ఏర్పాటు చేసుకున్నాడు మనల్ని. ఆయన యేసుక్రీస్తు ద్వారానే తండ్రి అనే దేవుడిని మనం ఆరాధించాలి. కానీ ఈ దినాల్లో ఎదటోళ్ళ లోపాలు చూస్తున్నాం, కానీ మనం ఏ విధంగా జీవిస్తున్నాం మనం అవగాహన కలిగి ఉండట్లేదు. ఆ విధంగా ఉండడానికి వీలు లేదు. మన పితరులు అపోస్తులు ఇదే బోధించారు. ఆ బాధలోనే మనం కట్టుబడి ఉండవలసిన అవసరం ఉందన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఈ దినాల్లో ప్రతి ఒక్కరు బోధిస్తున్నారు, ప్రతి ఒక్కరు కొటేషన్ చూపిస్తున్నారు. ఒకదానికి ఒక లింక్ ఉండట్లేదు. ఏ కొటేషన్ అర్థమైతే అదే కొటేషన్ బోధించేస్తున్నారు, సబ్జెక్ట్ డైవర్ట్ చేస్తున్నారు, ఆ విధంగా మాట్లాడుతూ ఉన్నారు. మళ్ళీ క్రీస్తు సంఘంలోనే ఉంటున్నారు. ఎంత భయంకరమైన పరిస్థితి అండి. ఈ దినాల్లో గమనించినట్లయితే వాక్యం బాగా బోధించే వాళ్ళకి అవకాశం లేదని క్రీస్తు సంఘంలో వాళ్ళకి నచ్చిన వాళ్ళకి అవకాశం ఇస్తూ ఉన్నారు. అంటే మనం నచ్చాలా? ప్రభు పని చేయాలంటే మనం ప్రభుకి నచ్చాలి, మనం దేవునికి నచ్చాలి. ఆ విధంగా మనం జీవించాలి. రేపేమి సంబంధించిన నీకు తెలియదు. మీ జీవం ఏపాటిది కొంతసేపు కనపడి అంతలోనే ఆవురు అయిపోయేటువంటి వారు మనం అని ఏకోబత్తుడు తెలియపరుస్తూ ఉన్నాడు. మన సొంత జ్ఞానంతో జీవించడానికి వీల్లేదు. మన సొంత జ్ఞానంతో జీవిస్తున్నాం కాబట్టే మరి యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో జ్ఞానం కొద్దుగా ఉన్నట్లయితే దేవుణ్ణి అడగవలను. ఎవరైనా అడుగుతున్నారండి దేవుణ్ణి? నేనే జ్ఞానవంతుడిని, నా బోధే కరెక్టు అనుకుని కూడా ఎంతోమంది కోగోళ్ళు ఉన్నారండి. కానీ దేవుని యొక్క సంఘం అంటే పవిత్రమైనది. ఆయన ఆత్మతో సత్యంతో ఆరాధించాలంటే ఆయన యొక్క శ్రమలను మనం జ్ఞాపం చేసుకోవాలి. ఆయన రక్తం చిందించాడు, మరి ఆయన రక్తం ద్వారా మన అందరినీ కూడా కొన్నాడు. ఆయన ఎంత వెల చెల్లించాడండి. ఆయన మన చిన్న కష్టం రాగానే మనకు ఆరాధనకి వెళ్ళాం, చిన్న ఇబ్బంది రాగానే ఏదో సాకు చెప్తూ ఉంటాం. మన లైఫ్ స్టైలే మారిపోతుంది. ఒక సహోదరుడు ఏమని అనగానే సంఘానికి వెళ్ళాం. కనిపించి సహోదరుని ప్రేమించిన వాడు కనపడిన దేవుని ఎలా ప్రేమించగలడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అటువంటిప్పుడు మనం తగ్గించుకుని ఉండాలి, మన మాట కొద్దిగానే ఉండాలి. దేవుడు ఆకాశం మీద ఉన్నాడు. ప్రసంగి గ్రంథంలో ఈ మాట ఉంటూ ఉంటాడు. మనం ఎన్ని దినాలు ఉంటామండి, మనం చనిపోతే మన పేరు మరవబడుతుందని ప్రసంగి గ్రంథంలో రాయబడ్డది. అటువంటిప్పుడు ఇవన్నీ ఎందుకండి? ఏ డబ్బు మనతో రాదో, ఏ హోదా మనతో రాదో, ఏ ఆస్తి మనతో రాదో. దేవుని పట్టుకుని జీవించినట్లయితే దేవుడు సమస్తం ఇస్తాడన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. మరి ఏలే విషయంలో మనం గమనించినట్లయితే మరి యాకోబు రాసిన పత్రికలో మనం గమనిస్తూ ఉన్నాం. ఏలియా విషయంలో మరి దేవుడు మరి ఏ విధంగా మాట్లాడాడు అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. అంటే దేవుని యొక్క ఆలోచన ఎలాగున్నదో మనం ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. ఏలియా 5వ అధ్యాయము యాకోబు రాసిన పత్రిక 5:17 ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే వర్షంపుకుండినట్లు ఆయన ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరం వరకు భూమి మీద వర్షం పడలేదు. మరి ఇప్పుడు ఉన్నటువంటి వారు ప్రార్థన చేస్తే ప్రార్థన జవాబు వస్తుందంటే శూన్యం అనుకోవాలి మనం. అంటే ఏలియా చూడండి, ఆయన ప్రార్థన దేవుడు అన్నాడు. మన ప్రార్థన దేవుడు ఎందుకంటే నీలో లోపం ఉంది, నీ ప్రార్థనలో లోపం ఉంది అన్నటువంటి విషయాన్ని గమనించాలి. మనం ఎక్కడ ఉన్నప్పుడు కూడా మనం హృదయం శుద్ధిగా ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. మనం ప్రతి ఒక్కరం కూడా అవగాహన కలిగి ఉండవలసిన అవసరం ఉంది. అతను మరలా ప్రార్థింపగా ఆకాశము వర్షమిచ్చును, భూమి తన ఫలమిచ్చును అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం. అందుకంటే ఇక్కడ వచ్చిన రాయబడి ఎలాగంటే ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే. ఆ మనుషుడని రాయకపోతే మనకు కాదు కదా ఏలియా కందు. అందుకే గ్రంథకర్త యాకోబు భక్తుడు అలా రాశాడండి. మనం ప్రతి ఒక్కరం కూడా గమనించాలి. క్రైస్తవులు అనగానే సరిపోలేదు. క్రైస్తవులు అనగానే ఆ 3 గంటలు 2 గంటలు ఆయన ఆత్మతో సత్యంతో ఆరాధించి వెళ్ళిపోతున్నాము అనుకోనకు వీల్లేదు. బ్రహ్మపడి బ్రతుకుతున్నామేమో. ఈ విషయాన్ని మనం గమనించాలి. అందుకని తీర్పు దినాన్ని లెక్క అప్పచెప్పవలసిన అవసరం ఉందన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చదువుకుందాం. కొరింథీలోనున్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారే పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికిని మనకును ప్రభువుగా ఉన్న మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున ప్రతి స్థలములో ప్రార్థించే వారందరికీ శుభమని చెప్పి వ్రాయినది అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. అంటే పిలువబడిన వారు
క్రీస్తు సంఘం అనగానే పిలువబడిన వారు ఎక్కడి నుంచి? లోకంలో నుంచి క్రీస్తులోనికి అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఈ క్రీస్తు సంఘం విషయంలో ఇంతమంది నేను చెప్పాను కదా సహోదరులు, మరి జార్జ్ గారు అయితేనేమి, జాసు గూటం గారు అయితేనేమి, మరి వీరు పాల్ గూటం గారు అయితేనేమి మంచిగా బోధించేవారండి. వండర్ఫుల్ కొటేషన్స్ చెప్పేవారు, మంచి మెసేజ్ ఇచ్చేవారు సహోదరులు. ఇంకా వినాలి అనిపించింది. అందుకని ఆ మర్మాలని మనం తెలుసుకోవాలి బైబిల్ గ్రంథం నుంచి. మన మాటలు పొడిపొడి మాటలలా ఉండడానికి వీల్లేదు. ఆయన హత్తుకుని జీవించవలసిన అవసరత ఉందన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. క్రీస్తు సంఘంగా పిలువబడిన వారు ఎక్కడికి? లోకంలోంచి క్రీస్తులోనికి. మన లోకంలోంచి వేరైపోయాం. ఈ విషయాన్ని మనం గమనించాలి. పేతురు రాసిన మొదటి పత్రిక 2:9 అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురం చేయ నిమిత్తము ఏర్పాటుబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. మనం దేవుని సొత్తైన ప్రజలమండి. ఈ విషయాన్ని మనం మర్చిపోవడానికి వీల్లేదు. మన సొత్తు కాదండి, దేవుని సొత్తు మనం. అందరూ ఏమనుకుంటారంటే నేను నా సొత్తు, మన పిల్లల్ని మనం ఏమనుకుంటాం? మా సొత్తు అనుకుంటాం మనం. మన పిల్లలు కూడా మన సొత్తు కాదండి, దేవుని సొత్తు. ఈ విషయాన్ని మనం గమనించాలి, వాక్యానుసారంగా జీవించాలి. ఈ లోకంలోనికి దేవుడు మనల్ని పంపించాడంటే ఈ లోకంలో ఉన్నంతకాలం ఆయన మాటలు విని చదువుకుని గ్రహించి ఆలోచన కలిగి ఎగ్జామ్ రాసి వెళ్ళిపోవాలి. మనం తీర్పు దినాన్న లెక్క అప్పచెప్పవలసిన బద్దులమై ఉన్నామన్నటువంటి విషయాన్ని మనం మర్చిపోవడానికి వీల్లేదు. ఈ లోక సంబంధులం కాదు, మనం పరలోక సంబంధులం. అందుకే పిలుపులు రాసిన పత్రికలో మనం గమనించినట్లయితే మనం ఎక్కడ వారమో పిలుపులు రాసిన పత్రికలో మనం గమనిస్తూ ఉన్నాం. పిలుపులు రాసిన పత్రిక 3:20 మనం గమనించినట్లయితే మన పౌరస్థితి పరలోకమందు ఉన్నది, అక్కడ నుండి ప్రభువైన యేసుక్రీస్తును రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాం. మన పౌరస్థితి ఎక్కడ ఉందండి? పరలోకమందు ఉందంటండి. మన ఇక్కడ వారం కాదు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. మన ఇక్కడ వారమని కానీ బ్రతికి తింటే మన బ్రతికి అర్థం లేదన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. మన పౌరస్థితి ఎక్కడ ఉందండి? పరలోకమందు. మరి ఇక్కడ మరి భూలోకంలో ఉంటే ఆధార్ కార్డులు ఉంటాయి కదా, పౌరులం. ఇక్కడ భారతదేశ పౌరులం మనం. కానీ మనకే అక్కడ వారమండి. మనం కొన్ని దినాలు ఇక్కడ నుండి వెళ్ళిపోతాం. మన పౌరస్థితి పరలోకమందు ఉన్నదండి. ఎంత గొప్ప ధన్యతండి! ఆ వచనం రాయబడ్డానికి ఎంత ధన్యత! క్రైస్తవులంటే మనము ఎంత గొప్పవారమండి మనం. ఆయన జగత్ పునాది వేయబడ మునిపే క్రీస్తులో ఏర్పాటు చేసుకున్నాడంటే ఎంత గొప్ప ధన్యత అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. మరియు పేదరు ఈ బండ మీద సంఘాన్ని కట్టుదును అన్నటువంటి విషయాన్ని తెలియపరుస్తున్నాడు. ఆయన ఏర్పాటు చేశాడు సంఘాన్ని, ఆయన శరీరాన్ని తూట్ల కింద పొడిచారండి. రక్తం కారగా నీరు కారిందని రాయబడ్డదండి. మనము చిన్న కష్టం వచ్చినట్లయితే పడిపోతూ ఉంటాం. అందుకే సామెతల గ్రంథంలో ఒక వచనం ఉందండి, శ్రమ దినాన్ని కృంగిని ఎడల చేతగాని వాడవైపోతాం. సామెతల గ్రంథం 24:10 ఆ వచనం కనపడుతూ ఉంటుంది. అయితే ప్రభువారు ఎన్ని కష్టాలు పడ్డారు మన నిమిత్తం. మనం సొత్తు అయిన ప్రజలం అంటండి. ఆయనకి ఎంత గొప్ప ధన్యత అండి. సొత్తు కింద చేసుకున్నాడు ఆయన. మన ఈ భూలోకంలో ఉన్న కుటుంబ విషయంలోనే మన కుటుంబంలో ఎవరినన్నా ఒక మాట అంటేనే మనం ఒప్పుకోం. అటువంటప్పుడు ఆయన సొత్తైన ప్రజలమంటే ఎంత గొప్ప ధన్యత. మన పౌరస్థితి పరలోకమందు ఉన్నారంటే ఇంకెంత గొప్ప ధన్యత. ఈ విషయాన్ని మనం మర్చిపోవడానికి వీలు లేదన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. అపోస్తలుల కార్యం 20:28 మనం గమనించినట్లయితే తన సొంత రక్తమిచ్చి మన అందరినీ కొన్నాడు ఆయన. ఆ వాల్యూ నిలబెట్టుకోవాలి మనం, ఆ వాల్యూ నిలబెట్టాలి మనం. మనందరిని క్రీస్తు యేసులోని బాప్తిసం పొందిన వాళ్ళందరినీ ఆయన కొని మనం అపోస్తలుల కార్యం 2:47 మనం గమనించినట్లయితే మరి ఆయన ఆనందంతోనూ నిష్కల్మషమైన హృదయంతోనూ ఆహారం పుచ్చుకొని చుండెను, మరియు ప్రభు రక్షణ పొందుతున్న వారు అనుదినము వారితో చేర్చుచుండెను అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. మొట్టమొదటగా సీమోను పేతురు మరి వాక్యాన్ని బోధించినప్పుడు మరి 3,000 మంది బాప్తిసం పొందినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. ఈ విషయాన్ని మనం మర్చిపోవడానికి వీల్లేదు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. వాళ్ళు కూడా ఎలాగంటే 42 అండి అపోస్తలుల కార్యములు 2:42 మనం గమని వీరు అపోస్తలుల బోధ యందును సావాసమందును రొట్టె విడిచుట యందును
ప్రార్థన చేయడం అందును ఎడతెగకుండిరి. అక్కడ దాకా బాగుంటున్నారు తప్ప అపోస్తుల బోధ అంటేనే ఎక్కట్లేదు. కొంతమందికి అపోస్తుల బోధ అంటేనే తెలియట్లేదు, బేసిక్ తెలియట్లేదు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. రోమపత్రిక 16:16 పవిత్రమైన ముద్దు పెట్టుకొని ఒకరికొకడు వందనములు చేయుడి, క్రీస్తు సంఘములన్నీ మీకు వందనములు చెప్పుచున్నాయి. పవిత్రమైన ముద్దు పెట్టుకుని అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం. ఒకరికొకరికి ఏం చేయాలంటే వందనాలు తెలియపరచుకోవాల్సిన భద్రమే ఉన్నాం. కొంతమంది ఎలా చెప్తారు, ఏదో చెప్పకపోతే వందనాలండి, ఇష్టం లేకుండా వందనాలు చెప్పేవారు ఉంటారు. అలాగ ఉండడానికి వీలు లేదు. ప్రభువారే చెప్పారు, ఒకరినొకరు వందనం చేసుకుని క్రీస్తు సంఘములన్నీ మీకు వందనములు చెప్పుచున్నవి. ఆ విధంగా ఉండాలి. అందుకే కనిపించే సహోదరుని ప్రేమించిన వాడు కనపడిన దేవుణ్ణి ప్రేమించలేడన్నటువంటి ఒక లింక్ పెట్టాడు దేవుడు. ఈ విషయాన్ని మనం గమనించాలి. అందుకని మన శత్రువులను కూడా మనం ప్రేమించాలి. సహోదర భావం కలిగి ఉండవలసిన అవసరత ఉందన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:23 మనం చదువుకుందాం. క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్నలాగన పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు, క్రీస్తు శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. మరి సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడవలను అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. అంటే క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్నలాగన పురుషుడు భార్యకి శిరస్సై ఉన్నాడు. అంటే ఇప్పుడు భార్యకి శిరస్సు పురుషుడు, పురుషుని శిరస్సు క్రీస్తు, క్రీస్తుకి శిరస్సు తండ్రి అనే దేవుడు. ఈ సీక్వెన్స్ని మనం గమనించాలి. ఆ విధంగా అంటే అధికారం ఎడ్డకే ఇచ్చాడు దేవుడు. ఇప్పుడు ఇంట్లో కూడా మరి స్త్రీలు పెత్తనం చెలాయించడానికి వీలు లేదు. సంఘంలో స్త్రీలు మౌనంగా ఉండాలి, అంతేగాని పెత్తనం చెలాయించవలసిన అవసరత లేదు. సంఘంలో కూడా పెత్తనం చెలాయించడానికి వీలు లేదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. అదే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:22 మనం గమనించినట్లయితే, స్త్రీలారా ప్రభువుల మీ సొంత పురుషులకు లోబడి ఉండి అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం. స్త్రీలతో మాట్లాడుతున్నాడు ఆయన. సొంత పురుషులకు లోబడి ఉండవలసిన అవసరత ఉంది. ఆ విధంగా జీవించవలసిన అవసరత ఉందన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. అదే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:25-27 కలిపి ఉంటే చదువుకుందాను. పురుషులారా మీరును మీ భార్యను ప్రేమించడు, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనాను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలబెట్టుకొనవలనని వాక్యముతో ఉతక స్నానం చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరిచుటగా దాని కొరకు తాను అప్పగించుకొను అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం. అంత కష్టపడ్డాడు. కలవరి శిలువలో రక్తాన్ని చిందించాడు ఆయన. పిడిగుద్దులు గుద్దారు, ముళ్ళ కిరీటం పెట్టారు, పక్కలో బళ్ళింపోడు, చేతిలో శీలలో. ఈ విషయాన్ని మనం గమనించుకోవాల్సిన అవసరత ఉందన్నటువంటి విషయాన్ని మనం మర్చిపోవడానికి వీలు లేదన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఆ విధంగా మనం జీవించవలసిన అవసరత ఉందన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఆ విధంగా మనం జీవించాలండి. మన ఇష్టానుసారంగా జీవించడానికి వీలు లేదన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. మరి ముగింపులోకి యెషయా గ్రంథంలోకి వెళ్దామండి. యెషయా గ్రంథం 2:2-3 మనం చదువుకుందాం. అంత్య దినములో పర్వతముల పైన యెహోవా మందిరము పర్వత శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడెను. ప్రవాహం వచ్చినట్లు సమస్త జనులు దానిలోనికి వచ్చెదరు అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం. ప్రవాహం వచ్చినట్లు దానిలోనికి వచ్చెదరు అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం. అసలు మనకు అన్యులు మరి అన్యులు అంటే మనము యూదులతో సాంగత్యం లేదు అసలే. అటువంటి వాళ్ళని ప్రభువైన క్రీస్తు వారు శిలువ మరణం ద్వారా ఉభయల్ని ఏకం చేశాడు ఆయన. ఈ విషయాన్ని మనం గమనించాలి. చూడండి ఎలా వస్తారంటండి. మరి అంత్య దినములలో పర్వతముల పైన యెహోవా మందిరము పర్వత శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడెను. ప్రవాహం వచ్చినట్లు సమస్త అన్యజనులు దానిలోనికి వచ్చెదరు. చూడండి, మరి అన్యజనులు అంటే మనకి ఎంత గొప్ప అవకాశాన్ని ప్రభువుని క్రీస్తు వారు ఇచ్చారన్నటువంటి విషయాన్ని మనం మర్చిపోవడానికి వీల్లేదు. అందుకే మనం ప్రవాహం వచ్చినట్లు ఆయన సంఘంలోనికి వెళ్తున్నాం. ఉభయలను ఏకం చేయడానికి ఉభయలను ఏకం చేశాడు ఆయన. మధ్య గోడని తీసేసి ఉభయల్ని ఏకం చేశాడు ప్రభువుని క్రీస్తు వారు. అంటే వాళ్ళకి మనకి మధ్య గోడ ఉంది, ఆటంకం ఉంది. శిలువ మరణం ద్వారా
ఆయన మనందరినీ రక్షించాడు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఎంత గొప్ప త్యాగం అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. క్రీస్తు సంఘం అంటే ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘము. క్రీస్తు సంఘం అంటే మరి ఆయన స్వయంగా రక్తం ఇచ్చి మనందరినీ కొన్నాడు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. క్రీస్తు సంఘం అంటే పరిశుద్ధ కలిగి జీవించవలసిన అవసరం ఉంది. క్రీస్తు సంఘం అంటే ఆయన వాక్యానుసారంగా జీవించవలసిన అవసరం ఉంది. క్రీస్తు సంఘం అంటే మరి ఆయన శరీరం అన్నటువంటి విషయాన్ని కూడా మనం గమనించాలి. ఆయన చట్టంలో ఉన్నాం, ఆయన శరీరంలో ఉన్నాం, ఆయన సంఘంలో ఉన్నాం, ఆయన రాజ్యంలో మనం ఉన్నాం అన్నటువంటి విషయాన్ని మనం మర్చిపోవడానికి వీల్లేదు. ఎంత గొప్ప ధన్యత అండి. ఈ విషయాన్ని గమనించాలి. క్రీస్తు సంఘంలో బాప్తిస్మం పొందగానే ఏమీ సరిపోలేదండి. ఆయన వాక్యానుసారంగా జీవిస్తున్నామే లేదా, ఎన్నో కష్టాలు, నష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు సమస్తము వస్తాయి. అందుకే పేతురు రాసిన మొదటి పత్రిక 4:16 మనం గమనించినట్లయితే ముగింపులో మరి క్రైస్తవుడైనందుకు మనం ఏం చేయాలంటే బాధ అనుభవించవలసిన అవసరం ఉందన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. క్రైస్తవుడైనందుకు మరి 4:16 మనం గమనిస్తూ ఉన్నాం. ఎవడైనా క్రైస్తవుడైనందుకు బాధ అనిపించిన యెడల అతడు సిగ్గుపడక పేరుని బట్టి దేవుణ్ణి మహింపరచవలను. బాధ అనిపించుకోవాలి. క్రైస్తవులు అనగానే ఈజీ కాదు. నేను దేవుని నమ్ముకున్న నా కష్టాలు ఉండవు అనుకోనగలేదు. దేవుని నమ్ముకుంటేనే కష్టాలు వస్తాయి. ఆ కష్టాలన్నీ కూడా శ్రమదన నువ్వు కృంగిన యెడల శాతకాని వాడు అయిపోతే భరించుకోవాలి. ఈ విషయాన్ని గమనించాలి. ఆ విధంగా మనం జీవించాలి. ఆయన స్వరక్తం ఇచ్చిన సంపాదనలో మనం భాగ్యశాములు కావాలంటే ఆయన చిత్తానుసారంగా జీవించవలసిన అవసరం ఉంది. క్రీస్తు సంఘం అంటే ఏమిటి అంటే మరి మనం ఇంతవరకు గమనించాం. అంతేగాని మన ఇష్టానుసారంగా ఉండడానికి వీలు లేదు. ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘంలో ఉండవలసిన అవసరం ఉంది. దేవుని వాక్య ప్రకారం పిలువబడిన వారు సంఘము అనగా మనం గమనిస్తూ ఉన్నాం. శ్రద్ధగా మీ అందరూ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు నేను తెలియపరుస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రియా పరలోకన తండ్రి, మీరు గొప్ప దేవుడు, నీతిమంతుడు, యథార్థవంతుడు. ఆయన మీకు అసాధ్యమైనది ఏదీ లేదు. సమస్తం మీకు సాధ్యం కనుక మీ చిత్తానుసారం నడిపిస్తున్న విధానం పట్ల మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. అదేవిధంగా తండ్రి, క్రీస్తు సంఘం అంటే ఏమిటి, సంఘంలోనికి వచ్చినంతరానే సరిపోదు అని మీరు లేఖనం ద్వారా మాట్లాడిన విధానం పట్ల మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. బైబిల్ అన్ని బైబిళ్ళు ఒకటే అని కొంతమంది ఆలోచన ఉందాయన. మీరు స్వరక్తం ఇచ్చి సంపాదించారని మరీ నువ్వు పేదరు ఈ బండ మీద నా సంఘం కట్టేదను అని చెప్పినట్లుగా మేము గమనిస్తూ ఉన్నాం. మరి పితరులు మరి అపోస్తులు వేసిన అటువంటి పునాది మీద కట్టబడ్డదన్నటువంటి విషయాన్ని మేము గమనిస్తూ ఉన్నాం. తండ్రి, మీరు భూమికి పునాది వేసిన గొప్ప దేవుడిని అయినా మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. అనేకులని ఆత్మీయ మాటలు గ్రహించి మరి వాక్యానుసారంగా జీవించి భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి పేరు పేరున మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. అదేవిధంగా తండ్రి, మీరు ఇచ్చిన ఆతిథ్యం పట్ల మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మరి టెలికాస్ట్ ఇలా చేయడానికి సహోదరులు వినియోగించుకున్న విధానం పట్ల జాన్ గారిని మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. సహోదరుల కుటుంబాన్ని దీవించండి. ఆయనకి ఏ లోటు ఉన్నదో సమస్త పెరిగిన దేవుడు మీరు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. ఈ విషయంలో సహోదరులు రవణ గారిని కూడా మీరు జ్ఞాపం చేసుకోండి. సహోదరుడి ద్వారాగా మరి దినాన్ని ఇక్కడ నిలబడి మరి వాక్యాలని ఈ విధంగా నేను పంచుకుంటున్నానంటే ఆయన కృప, ఆయన దయ కనుక తండ్రి, మీ చిత్తమే ఉందో అది నెరవేర్చి గొప్ప దేవుడు కనుక మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. అదేవిధంగా మాకు మేము తగ్గించుకుని ఇచ్చినట్టు మీరు సహాయం చేయమని ఈ చిన్న ప్రార్థన మీ పాసన చేర్చుకుంటారని క్రీస్తునామని అడిగి ప్రార్థన చేస్తున్నాము తండ్రి. మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు.